హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? సో మేమైతే ఈరోజు మా ఫ్యామిలీని నేనైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అలాగే ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి. సో నేనైతే లేచాను. మా చిన్న పాప ఇంకా లేపుతూ ఉంది నన్ను. ఇక ఇలా ఇలా లేపి ఇలా చూస్తూ ఉంది నేను లేచేసరికి. చూస్తూ 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 అలాగే వాళ్ళ అక్క కూడా పడుకొని ఉంది కదా, తనని కూడా చూపిద్దామనేసి పడుకుంది. వాళ్ళ డాడీ దగ్గర ఆమె పడుకొని ఉంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా పడుకొని ఉన్నారు. నేను అప్పుడే లేచాను. ఇంకా లేచేసి మా చిన్నదాంతో అయితే కాస్త సేపు మార్నింగ్ దాంతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్నా. ఇంకా అది కూడా ఆడుతూ ఉంది. ఏం చేస్తున్నానో అనేసి ఆమె ఫోన్ లాగడానికి అయితే ట్రై చేసింది. సో నేనైతే ఇప్పుడు మార్నింగ్ లేకగానే బయట వ్యూ అనేది ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నాను. అలాగే నైట్ అంతా చాలా వర్షంగా ఉంది కాబట్టి మా ఇంటి ముందు అయితే ఇలా వర్షం పడిందండి. ఇలా ఉంది. సో మీరు కూడా చూసేయండి. మార్నింగ్ టైంలో పిచ్చుకలు భలేగా కిచ్ 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 అని సౌండ్ అయితే చేస్తున్నాయి. సో ఆ విజువల్ అనేది మీకు కూడా చూపించాలనుకున్నాను. సో చూసేయండి. ఇది మా ఇంటి ముందు అయితే మల్లె చెట్టు ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. ప్రీతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేవా లేవా నాన్న? ప్రీతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మమ్మీకి గుడ్ మార్నింగ్ చెప్పవా నాన్న? ఏరా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అను చెప్పవా? ఇంకా నిద్రమత్తు బోలే. సో నేనైతే పెద్దదాన్ని లేపేశాను. ఇంకా నేను వచ్చేసి వంట స్టార్ట్ చేద్దాము అనేసి ఫస్ట్ అయితే నేను లేగ్గానే గ్యాస్ తుడిచేసుకుంటానండి. ఆ తర్వాత బౌలన్నీ శుభ్రంగా నీట్గా చేసేసుకుంటాను. ఫస్ట్ గ్యాస్ తుడిచాను తర్వాతే వేరే ఏదైనా చేస్తాను. సో నేనైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. కొంచెం చీకటిగా ఉంది ఎందుకంటే వెంటిలేషన్ తక్కువగా ఉంది. బయట వెదర్ చేంజ్గా ఉంది కదా, వర్షం పడుతుంది. సో మార్నింగ్ అయితే ఇలా బౌల్ రుద్దుకోవడానికి నేనైతే స్టార్ట్ అయ్యాను. బౌల్ రుద్దేసిన తర్వాత వీడియో అనేది రికార్డ్ అవుతుందా లేదా అనేసి చూశానండి. ఇలా బౌల్ రుద్దేసుకున్నాను. చక్క 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 చేసేసాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు అనేది ఏడుస్తారు, చికాకు చేస్తారు. వాళ్ళకి ఫాస్ట్గా ఫుడ్ కావాలి కాబట్టి నేనైతే ఫాస్ట్గా చేస్తానండి. ఏ పనైనా ఇంట్లోనే ఉంటాను పిల్లల్ని చూసుకుంటూ, కాబట్టి నేనైతే ఫాస్ట్గా చేసేసుకుంటాను నా పని. సో మీరు చేసేయండి, చూసేయండి. ఇక్కడ ఈ విధంగా చూసేస్తున్నారా? మా పిల్లలతో అయితే నాకు అస్సలు టైం సరిపోదు. ఇంకా పడుకోవడానికి అవ్వదు. పిల్లలు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. మా పెద్ద పాప అయితే ఇక లేచిన దగ్గర నుంచి ఫోన్ అడుగుతుంటుంది. సో తనని ఫోన్ మాన్పించడానికి ట్రై చేయాలి అనేసి నేనైతే నా పని ఫాస్ట్గా చేసేసుకొని బయట అయితే వాళ్ళని ఆడిపించడానికి అయితే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. పెద్ద పాప అస్సలు బాగా ఏడ్చి మరీ గెలిపించిద్దండి. సో అందుకనేసి నేను ఫాస్ట్గా నాకు వర్క్ అనేది అయిపోతే ఇంట్లో నెక్స్ట్ ఇక వాళ్ళని చూసుకుంటూ ఉండడమే కాబట్టి నేనైతే మ్యాక్సిమం టైంలోనే 1 అవర్లోనే ఇంటి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని తర్వాత తను ఆడిపించుకుంటూ కూర్చుంటానండి. నా వర్కే అది. ఇక అయితే ఇక చిన్నదానికి 8 months అండి. బుడ్డితల్లి ఆడుతూ ఉంటుంది పాపం. తన ఆట తానే ఆడుకుంటూ ఉంటుంది. తనతో డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే 8 months బేబీ, ఇంకేం తెలిసిద్ది తనకి. వాకర్లో కూర్చోబెట్టి అటు ఇటు అయితే ఆడుతూ ఉండిద్ది. ఇంకా తన పని తానే చేసుకుంటుంటుంది. తను అంటే ఇంకా చేయడం అంటే ఏముందండి, ఏడవకోకుండా ఉండడం, ఆడుకుండడం, ఎవరు చూసినా స్మైలీ ఫేస్తో స్మైలీ ఇవ్వడం, స్మైల్గా ఉండడం, ఎనీ టైము ఎవరని చెప్తా ఉంటే వింటూ ఉంటుంది. సో ఇలాగైతే నేనైతే బౌల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నానండి.
ఇంకా ఇక్కడైతే బియ్యం పోసేసి శుభ్రంగా కడిగేసి నెక్స్ట్ నా పని కానించుకోవడానికి నేను ఫాస్ట్గా చేసుకుంటానండి. బియ్యం కడిగేసుకొని నెక్స్ట్ పిల్లలతో ఫస్ట్ అయితే చిన్నదానికి పాలు తాపించడం అవి చేసుకుంటానండి. ఎందుకంటే తను చిన్నది కదా, ఆగదు కదా అనేసి నేనైతే ఫస్ట్ తానకే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది టైం ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కువ చిన్నామ కంటే పెద్దమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి. ఇలా మా ఇంటి పనులన్నీ చకచకా చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. అప్పటికి టైం అనేది 6 అబోవ్ అయింది. ఆల్మోస్ట్ 6:53 ఏదో అవుతుంది. సో 6:53 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వంట ఇంకా మాకు టీ పెట్టేసుకొని అలాగే రైస్ ప్రిపేర్ చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉండేయండి. సో నేనైతే టీ ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ గ్యాస్ వెలిగించేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇలా చాయ్ ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ మా వారికి నేను పోసేసుకొని తర్వాత మా పాపకైతే పాలు తాపిస్తానండి. పెద్ద ఆమెకి చిన్న ఆమెకి ఇద్దరికి పాలు తాపిచ్చేసి టిఫిన్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇవాళ వచ్చి పూరీ చేశాను. చిన్న క్లిప్సే తీసాను ఎందుకంటే వీడియో లెందీ అవుతుంది అనేసి. నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూనే ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను. మిర్చి అవన్నీ కట్ చేసి అందులో వేసాను. ఇవాళ నేను టమాటో చట్నీ చేశాను. ప్యాన్ పెట్టుకున్నాను, మిర్చి కట్ చేసి అందులో వేసాను. ఎందుకంటే కట్ చేయకపోతే టామ్ అని పేలుతాయి. అందుకనేసి కట్ చేసి అందులో అయితే వేసేసుకున్నాను. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం అలా వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు అయితే వేసుకుంటానండి. వేసుకుంటే ఏంటి అంటే త్వరగా వేగుతాయి. టమాటో మసాలా అనేది త్వరగా వేగేసి మంచిగా త్వరగా చల్లారిపోతాయి అన్నమాట. త్వరగా వేగితే మిక్సీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇక ఇక్కడ అయితే మా వాళ్ళు ఆడుకోవడం అవన్నీ పెద్దది చిన్న దాంతో ఆడడం ఎలా ఆడుతుంది ఏంటి అనేసి వీడియో క్లిప్స్లా మీకు చూపిద్దామనేసి చూపించేస్తున్నానండి. చూసేయండి, మీరు ఎంజాయ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓ లైట్ లైలు ఆడిపి అట్లా చెల్లిని, సరేనా? ఫ్రూటీ పాపను ఆడిపి అలాగా. లైట్
అత్త 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 అను చెల్లెతో అనిపి పాపతో అనిపి అత్త 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 ఇక లేరు లేరు పాపని మంచిగా ఆడిపియమ్మా అత్త 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 పాప దగ్గర ఆడుకోవా పాపతో ఆడుకో ఇది పాపకొద్దు ఇది నీకు నాకు నీకు దువ్వనా చాక్లెట్ కొట్టుతా పోతుంది షాప్ కంటే వెళ్ళిరాపు పాపకు బాయ్ చెప్పు పాపకు బాయ్ చెప్పు అట్లనా మంచిగా చెప్పాలి బాయ్ బాయ్ అత్త 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 లక్కీ ఇటు దా దై 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 ఇక దా 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 లక్కీ 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 ఇక్కడ ఇక్కడ లక్కీ ఆడుతున్నావు ఏరా లక్కీ ఇటు